గోరంట్ల మాధవ్ ఉన్నాడండి. ఆయన ఏం చేశాడో అందరికీ తెలుసు కదా, ఆయనకి తెలుసు, ముఖ్యమంత్రికి కూడా తెలుసు, ముఖ్యమంత్రి గారికి కూడా తెలుసు. కాకపోతే ఆ మనోడు కుటుంబ సామాజిక వర్గానికి చెందిన నన్ను అని మొదలుపెట్టాడు. ఆ సామాజిక వర్గంలో కూడా తెలుసు. ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఎందుకు ఊరుకుంటున్నాడు? ఇడికోళ్ళు రోజు దాన్ని ఇంకా లేపుతానే ఉన్నారు, కానీ ఎందుకు ఊరుకుంటున్నాడు? ఎందుకంటే ఇప్పుడు ఎందుకు అబ్బాయి, ఇప్పుడు అంబటి రాంబాబు గారి గురించి మాట్లాడతారు, లేదంటే మా అవంతి గారి గురించి మాట్లాడతారు. అది కాకుండా అనవసరంగా ఎందుకు అబ్బాయి ఇలా ఇలాంటి అంటే గురుగారు మనోడు ఏం లేదని చెప్పమన్నారు, చెప్పేశారు, అయిపోయింది. ఏం లేదు, ఏంది కాదు, నాదంట అది వీడియో, నా వీడియో ఏమో అది, మాధవ్ గారి వీడియో కాదంట అది. ఏమండి జగన్ గారికి కూడా తెలుసు అది ఎవరి వీడియోనో. సచ్చినా ఇవ్వడు, ఆయనకి అపాయింట్మెంట్ కూడా ఇవ్వడు ఆయన నెక్స్ట్ టైం. ఆయన తెలుసు అది తప్పని కూడా తెలుసు. బికాస్ ఆఫ్ పాలిటిక్స్ కోసం ఆయన చెయ్యికి తప్పట్లా. ఏ పార్టీ అధికారంలోనో వెనకేసుకొస్తాడు, దాన్ని మనం తప్పట్టేసి ఇంకా దాన్ని వదిలేద్దాం. ఆ మాధవ్ గారిని వదిలేయండి, ప్రజా సమస్యల గురించి మాట్లాడుకోండి. మిగతా రాజకీయ పార్టీలు కూడా మాధవ్ గారి సంగతి అందరికీ తెలుసు, జనానికి తెలుసు అండి, జనానికి తెలుసు, జగన్ గారికి తెలుసు. ఇంకేంది, మనకేం కావాలా? సో కాబట్టి మన ముందుండ ఒక మనిషి ఇంత దుర్మార్గంగా ఒక వీడియో బయటపడ్డా కూడా ఇంకొక కులం పేరు పెట్టి తిట్టి ఇంత చేస్తున్నాడంటే ఎంత అరాచకం జరుగుతుంది. నిజాయితీగా అతను వెళ్ళిపోయి ఉంటే ఖచ్చితంగా గౌరవం ఉండేది అతనికి. నేను పొరపాటు చేశాను, నేను వెళ్ళిపోయి ఉంటే చాలా గౌరవం దొరికేది అతనికి. ఇంకా తిడుతూనే ఉన్నాడు ఆయన. సో అది ప్రస్తుతం నడుస్తున్నటువంటి ప్రభుత్వ విధానాలు అలా ఉన్నాయి. ఈ విధానాల్లో మళ్ళీ మునిగి మాకు అమ్మ ఒడిలో దొర్లాడి మందు మత్తులో తూగి మాకు కనపడనటువంటి సెంటున్నర ఇళ్లలో పడుకొని మాకు రానటువంటి కరెంట్ వచ్చినట్టుగా ఫీల్ అయ్యి మాకు లేని రోడ్లని అద్భుతమైనటువంటి పరుపుగా ఫీల్ అయ్యి మీరు ఉండాలి అని అనుకుంటే మీ ఇష్టం, జై జగన్. అంతకు మించి మనల్ని ఎవ్వడూ బాగు చేయలేడు. ఈ రాష్ట్రానికి కావాల్సింది మీ అందరికీ తెలుసు. ఇంట్లో కళ్ళం ఉప్పు కొంచెం తక్కువ వేస్తే నానా హింస పెడతారే, తింటల్లా మనందరం? మనకు తెలియదా మంచిదో చెడేదో? ఎవరో రాజేశ్వర్ శివాజీ ఎవరో చెప్పాలా? మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. నిజంగా నిజాయితీగా జరుగుతుందా ఈ దేశంలో? ఏదన్నా ఏది జరగట్లా. మోడీ గారు అయితే వామ్మా ఇట్లా అంటున్నాడు. ఆయన సినిమా వాళ్ళు కూడా సరిపడు. చిరంజీవి గారు చాలా సినిమాల్లో ఇది ఉంటుంది, ఈ స్టైల్ ఉంటుంది. ఆయన నన్ను ఎర్రకోట మీద కూడా ఎందుకు గురు ఏం చేయడానికి? 8 సంవత్సరాల్లో 75 లక్షల కోట్లు అప్పు చేశారు భారతదేశానికి మీరు. కాంగ్రెస్ 60 సంవత్సరాల్లో 50 కోట్లు అప్పు చేసిందండి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల రిజర్వేషన్లు ఏమైతే ఉంటాయో అవన్నీ పోవటానికి పునాది తవ్వుతున్నాడు ఆయన ఇప్పుడు. నేను నిజం చెప్తున్నా, ఇది ఎస్సీ నాయకులు, దళిత నాయకులు, మైనారిటీ నాయకులు ఎవ్వరు కూడా అడగరు. కానీ అన్యాయం జరిగేది ఆయా కులాల్లో, వర్గాల్లో ఉన్న బిడ్డలకి రిజర్వేషన్ కోల్పోతారు. నేను మిమ్మల్ని రెచ్చగొట్టట్లా. ఆయన నవరత్నాలు, ఇందిరాగాంధీ గవర్నమెంట్లో స్టార్ట్ చేసినటువంటి నవరత్న కంపెనీలు అనేవి చాలా పవర్ఫుల్ కంపెనీలు. ఈ కంపెనీల్ని ప్రైవేటైజ్ చేస్తున్నాడు. ప్రైవేట్ వాడు రిజర్వేషన్స్ ఇస్తానని చెప్పి మిమ్మల్ని అందరూ ఉంచుకుంటాడా? ఉంచుకోడు కదా. అమ్మేస్తున్నాడు ఆయన, మొత్తం అమ్మేస్తున్నాడు. ఒక్కటి కూడా ఈ రోజు కూడా ఆయన ఓపెన్ చేసే బ్రిడ్జిలు కానీ, ఆయన ఓపెన్ చేసినటువంటి ఎయిర్పోర్ట్లు కానీ, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ శాంక్షన్ చేసినటువంటి, కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టినటువంటి తప్పితే ఓన్లీ అదానీ, అంబానీ, గుజరాతీ బిజినెస్ మ్యాన్లు బాగుపడ్డారు తప్పితే అంతకు మించి ఈ దేశానికి ఏం వరగల. ఇది మాత్రం సత్యం. మనమేంటి ఏదో ఒక మతం పేరు చెప్పడేసి రాజ్యాంగాన్ని నిర్ద్వందంగా ఢిల్లీ నడి వీధుల్లో పార్లమెంటు సాక్షిగా మీరు ఇంత దారుణంగా అవమానిస్తున్నారంటే ప్రజలు ఇంకా చూస్తూ మాకు ఇదే చాలులే, మాకు ఇదే ఓకేలంటే. ఇంకో సందర్భం కూడా చెప్పాలి మీకు. బోర్డర్లో సైనికుళ్ళు 10 మంది చనిపోయారు. మొత్తం మనందరం కూడా జెండా తీసుకొని భారత్ మాతాకి జై అని మనందరం పరిగెత్తాం. అందరం ఆజాదీకి అమృత్ మహోత్సవం, ప్రతి ఇంటి మీద జెండా మనం కూడా తగిలించాం. నిజమే అది.
మా ఇంట్లో కూడా మా తమ్ముడు పెట్టాడు. నిజమే. ఎందుకు? దీంట్లో ఎటువంటి సమస్య లేదు. ఉత్తర కంచిలో ఆ రోడ్లు సరిగ్గా లేవు, పవర్ రావట్లేదురా, రేపు పొద్దున అడుగుదామని మన రాజేష్ అందరూ ఎమ్మెల్యే గారి నీ దగ్గర ఎక్కువ నిలదీయాలంటే పొద్దున్నే ఒక్కడ ఉండడు రాజేష్ గారు తప్ప, ఒక్కడ ఉండడు ఎవరు కూడా. ఎందుకంటే ఎమ్మెల్యే గారు మనల్ని బాగా పైసా వసూలు. మోసం మన చేతుల్లోనే ఉంది. మనమే మోసపోతున్నాం కావాలని. మారాలయ్యా. ఇంతకు మించిన సమయం రాదు. మారాలి. ఏ పార్టీలో ఉన్నా ఆ నాయకుడు నిజాయితీగా ఉన్నాడు ఎన్నుకోండి. నిజాయితీగా ఉన్నాడు ఎన్నుకోండి. 1000 రూపాయలు దేని పనికి వస్తాయా? 2000 రూపాయలు దేని పనికి వస్తాయి చెప్పండి. సరిగ్గా చెప్పులు 600-700 లేని రాట్ల రబ్బర్ చెప్పులు ఎందుకు పనికి వస్తుంది గురువు మనకి? దయచేసి అర్థం చేసుకోండి. ఈ నోటు, ఓటు, క్వార్టర్ దీనికి దయచేసి పడద్దు. నిజాయితీగా ఉన్న నాయకుడు, నేను ప్రజలకు నిస్వార్థంగా సేవ చేస్తానని వచ్చే నాయకుడిని ఎవరినైనా కానీ అతని మీద నమ్మకం ఉంటే ఆశీర్వదించండి. అంతేగాని ఆ క్షణానికి వాడు పలాని కులము, ఈడు పలాని కులము. పవన్ కళ్యాణ్ గారు మాట చెప్పారు, ఓటు చీలకూడదు అని. నిజమే, ఓటు చీలకూడదు. ఎవరితో పొత్తులు పెట్టుకుంటారో మాకనవసరం, కానీ ఓట్లు చీల్చనివ్వకండి. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి గారు, నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ రోజు కూడా ప్రజలు ఎన్నుకున్న నాయకుడు కాబట్టి మిమ్మల్ని నేను ఒక్క మాట కూడా పల్లెత్తి మాట్లాడలేదు. అదేవిధంగా ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారిని కూడా ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి నేనేం మాట్లాడను. కానీ వ్యవస్థలో ఉన్న లోపాలను మాత్రం ఖచ్చితంగా చెప్తాం. మందు అన్యాయంగా, ఇసుక అక్రమంగా, వ్యవస్థలో ఉన్న లోపాలను మాత్రం ఖచ్చితంగా చెప్తాం. మందు అన్యాయంగా, ఇసుక అక్రమంగా, కబ్జాలు అతి ఘోరంగా, సామాన్యుడు బతకలేని పరిస్థితి ఉంది రాష్ట్రంలో. మళ్ళీ చెప్తున్నా, మీరేమనుకున్నారంటే నాకు ఒక 25, 35, 40% ఓటు కన్సాలిడేట్ అయింది, నేను వీళ్ళందరికీ లక్షలు పెట్టేశాను, వీళ్ళు ఓట్లు వేసేస్తారు. చంద్రబాబు గారు రేపు పొద్దున ఎలక్షన్ అంటే ఈ పూట 20,000 ఇచ్చాడు ఒక్కొక్కడికి అమ్మ ఒడి అని బొమ్మ చూపించారు ఆయనకి. వెయ్యరయ్యా, బ్రహ్మ మీది స్వామి. బయటికి రా, ప్రజల్లోకి రా, ప్రజల్లో చూడండి. మీరు ముఖ్యమంత్రి గారు వెయ్యరు. నేను ఈ ఉత్తర కంచి నుంచి చెప్తున్నాను. నేను ఇప్పటికీ 42 కాన్స్టిట్యున్సీలో మా వాళ్ళు సర్వే చేస్తున్నారు. ఏం లేదు, మనకి ఏం లేదు గురుగారు, నిజం చెప్తున్నా, ప్రామిస్. ఉత్తర కంచి మీద ఒట్టు, నిజంగా చెప్తున్నా. దీపావళికి సంక్రాంతికి మధ్యలో పర్ఫెక్ట్గా మీకు సర్వే రిపోర్ట్ ఇస్తాను. నిజంగా చెప్పాలంటే ముఖ్యమంత్రి గారి సొంత ఊళ్ళో కూడా కష్టపడితే ఒక 1000-2000 బయటపడతాడు. ఇది నిజం.